గట్టిగా అరిస్తే నిజాలు అబద్దాలు కావని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు టీడీపీ కుటుంబ సభ్యుల పండుగ అని మహానాడును నెల్లూరులో నిర్వహించడానికి నిర్ణయించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు కోవూరు నియోజకవర్గం కిసాన్ సజ్జలో జరుగుతుందని తెలిపారు. మహానాడు నిర్వహణకు పూజా కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహానాడు నెల్లూరులో నిర్వహిస్తే కాకానికి ఉలికిపాటు ఎందుకని ఆయనన్నారు. గత ఎన్నికల ముందు కాకాని ఇదే విధంగా ప్రగల్భాలు పలికాడని 10కి 10 సీట్లు మేమే గెలుస్తామన్నారని, కానీ ఫలితాలు రివర్స్ అయ్యాయన్నారు. వైసీపీ గురించి నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసని, అందుకే ఎన్నికల్లో 0 ఫలితాలు ఇచ్చారని ఆయన తెలిపారు. గొడ్డలి పార్టీ అని మేము అనలేదని, తన సొంత చెల్లి షర్మిల అన్నాదని మీరు ఆమెకు సమాధానం చెప్పుకోవాలన్నారు. మంత్రి నారాయణ చెట్లల్లో అక్రమాలు చేశారనడం హాస్యాస్పదమన్నారు. మీ నాయకుడిని మీరు మాట్లాడినట్లే మాట్లాడించాలన్న కోరిక మీకుంటే మీరు ఇదే భాష మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం పూజా కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడుని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా నాడు చేసినా జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడ ఉంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోస్యం చెప్పింది. ఏమైంది ఆ జోస్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోస్యం నిజమైంది. రివర్స్లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో 1వ వార ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా ఇదే భాష ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.